రాజులకు రారాజువు, నీవు ప్రభులకు ప్రభుండవు. ఆ ఆరాధన నా యేసయ్యకే, ఆరాధన నా యేసయ్యకే. రాజులకు రారాజువు, నీవు ప్రభులకు ప్రభుండవు. రాజులకు రారాజువు, నీవు ప్రభులకు ప్రభుండవు. నీ ముఖము మనోహరమే, నీ పెదవులు దయారసమే. నీ ముఖము మనోహరమే, నీ పెదవులు దయారసమే. నీ నవ్వేన బంగారమే, నీ చూపేన కనికరమే. నీ నవ్వేన బంగారమే, నీ చూపేన కనికరమే. ఆరాధన నా యేసయ్యకే, ఆరాధన నా యేసయ్యకే. రాజులకు రారాజువు, నీవు ప్రభులకు ప్రభుండవు. రాజులకు రారాజువు, నీవు ప్రభులకు ప్రభుండవు. నీ కళ్ళే అగ్ని జ్వాలలే, నీ పాదములు అపరంజియే. నీ కళ్ళే అగ్ని జ్వాలలే, నీ పాదములు అపరంజియే. నిన్ను ముట్టుకుంటే మహిమా మహిమా, నిన్ను పట్టుకుంటే మహిమా మహిమా. నిన్ను ముట్టుకుంటే మహిమా మహిమా, నిన్ను పట్టుకుంటే మహిమా మహిమా. ఆరాధన నా యేసయ్యకే, ఆరాధన నా యేసయ్యకే. రాజులకు రారాజువు, నీవు ప్రభులకు ప్రభుండవు. రాజులకు రారాజువు, నీవు ప్రభులకు ప్రభుండవు. నీకు వందనాలు తాడు కట్టనా, ఆ స్తోత్రమను ఉయ్యాలేయనా. నీకు వందనాలు తాడు కట్టనా, ఆ స్తోత్రమను ఉయ్యాలేయనా. నీ పాదాల చింత నాకు కొంచెం చోటు దయచేయవా. నీ పాదాల చింత నాకు కొంచెం చోటు దయచేయవా. ఆరాధన నా యేసయ్యకే, ఆరాధన నా యేసయ్యకే. రాజులకు రారాజువు, నీవు ప్రభులకు ప్రభుండవు. రాజులకు రారాజువు, నీవు ప్రభులకు ప్రభుండవు. ఆరాధన నా యేసయ్యకే, ఆరాధన నా యేసయ్యకే. రాజులకు రారాజువు, నీవు ప్రభులకు ప్రభుండవు. రాజులకు రారాజువు, నీవు ప్రభులకు ప్రభుండవు. అందరికీ నా వందనాలండి. ఆంటీ వచ్చారా? సౌజన్య గారు, సిస్టర్ సౌజన్య గారు వచ్చారు.
ఇంకా రాలేదనుకుంటా సిస్టర్. రాలేదు రజని ఇంకా. అదేనండి, మరి పాటలో విన్నాం కదా, మన ప్రభువు రాజులకు రాజు ప్రభులకు ప్రభువై ఉన్నాడు మన దేవుడు కదా. ఆయనకి ఎల్లప్పుడూ మనం ఆరాధన చెల్లించే వరంగా ఉండాలని మన పాట ద్వారా మనం ఎంతో స్తుతించడానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవాదేవునికి వందనాలు. ఆయన ముఖం మనోహరం, ఆయన పెదవులు దయారసంతో ఉన్నాయి. అవును, ఆయన ఏ మాట మాట్లాడినా ఎంతో దయతో మాట్లాడాడు. నా కుమారి అని అన్నాడు కదా, 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో ఉన్న వారిని, స్త్రీని చింతపడుతూ ఆమె వచ్చినప్పుడు ఆమెని దయతో పలకరించినాడు మన దేవుడు. ఎవరిని కఠినంగా మాట్లాడిన వాడు కాదు కదా. అటువంటి దయారసం ఆయన పెదవుల నుంచి కారుతుంది. ఆయన నవ్వే బంగారం. ఆయన నవ్వితేనే, ఆయన ముఖం చూసిందైన వాళ్ళకి ఎంతో సమాధానం, నెమ్మది దొరుకుతుంది. ఆయన చూపు కూడా కనికరంతో చూసే దేవుడే ఉన్నాడు. కాబట్టి ఆయన్ని ఎంత స్తుతించినా, ఆయన స్వరూపాన్ని ఎంత స్తుతించినా, ఎంత ఆరాధించినా తక్కువే. కాబట్టి ఈ చక్కని పాట రాసిన వాళ్ళు నిజంగా ఎంతగానో దేవుణ్ణి ఆ ఆరాధిస్తూ, వారు ధ్యానిస్తూ ఈ పాట రాశారు. మరి చక్కని పాట ద్వారా ఎంతో అర్థం ఉంది కదా. కాబట్టి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. అలాగే సిస్టర్ గారు వచ్చారు, సౌజన్య గారు. సౌజన్య గారు ఇంకా జాయిన్ కాలేదు. ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారా? ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకున్నా చెప్పొచ్చు. జర్నీలోనే ఏదో ఉన్నట్టున్నారు. 1 2 3లో ఎవరున్నారు? 1 2 3లో మీరున్నారు. మీరు వేదరాజ. నేనా? కాదు. 1 2 3లో 1 2 3లో ఎవరో అంతే. పులివెందల నుంచి. ఓకే ఓకే అమ్మా, పేరు లేదు అందుకని అడుగుతున్నాం. పులివెందుల నుంచి ఎవరినైనా పేరేంటి? ఓకే ఓకే. కేజే అమ్మా దొరకలేదా? ఇంకా రాలేదు. ఎవరైనా చెప్తా ఉంటే ఎవరైనా సాక్ష్యాలు చెప్తారా? సాక్ష్యం చెప్తారేమో చెప్పండి. ఎవరైనా చిన్న సాక్ష్యం. పిల్లలు పుట్టిన తర్వాత అంతే, పెద్ద పాప పుట్టినప్పుడే పురిట్లో నాకు ఎడం చేయి కాలు లాగడం పట్టింది. అది మొత్తం భాగం ఏంటంటే శరీరం శీర్షకం చేస్తే అందులో ఎన్ని అవయవాలు ఉంటాయో అవన్నీ కూడా నాకు విపరీతంగా లాగేటి, పాలు ఇవ్వలేకపోయేదాన్ని, అట్లా ఉండేది. అయితే మరి పురిట్లో వచ్చింది కాబట్టి పురిట్లో తగ్గుతుంది అంటే, మళ్ళీ తర్వాత ఇంకొక పాప పుట్టాక కూడా పురిట్లో తగ్గలేదు. అయితే పెద్ద పాపకు 5 సంవత్సరాలు, చిన్న పాపకు 3వ సంవత్సరం. ఆ టైంలో 1983 సంవత్సరం, అది ఎన్టీ రామారావు గారు పదవిలోకి వచ్చిన సంవత్సరం. అయితే మేము కడప ట్రాన్స్ఫర్ అయింది, అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత బంధువులు ఎవరు లేరు, ప్రభు కృపను బట్టి మరి అక్కడ క్షేమంగా ఉన్నాం. మా నాన్నగారు వచ్చారు, అక్కడ దేవెట్టి అన్ని సర్దిపెట్టి వచ్చేసారు నాన్నగారు వెనక్కి. ఆ తర్వాత నాకు ఈ కాలు చేయలాగడం అనేది చాలా బాధగా ఉండేది. మా ఇంటి వారు చాలా బాగా చూసేవారు. అయితే అదే టైంలో కొద్ది రోజులు అలా గడుస్తూ ఉండగా మేము అక్కడికి వెళ్ళి 1 year కూడా కాలేదేమో, అప్పుడు కడుపులో నొప్పి వస్తుంటే ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్తే అది గర్భసంచి పుండు పడింది, ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పి అన్నారు. సరే మందులు రాసిచ్చారు, ఒకసారి తెచ్చుకుని వాడాము. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఆ మందులు అయిపోయిన ఆవిడ దగ్గరికి వెళ్ళిన తర్వాత మందులు వాడారు, అది పుండు దగ్గరగా అయింది, కానీ మీరు మళ్ళీ వాడడం అశ్రద్ధ చేస్తే అది క్యాన్సర్ అవుతుంది, అంచేత మీరు గర్భసంచి తీయించేసుకోండి అని చెప్పేసరికి నాకు చాలా భయం వేసింది. అంటే ఒక ఇంజెక్షన్ కూడా నేను ఎప్పుడు వేయించుకోవడం భయం అన్నమాట, భయపడ్డాను. కానీ ఆవిడ వెనకాల ఒక క్యాలెండర్ ఉంది. బ్లేశ్వర్ గారు, నేను అనుకోలేదు, ఎందుకంటే అప్పుడు నేను ఆయన్ని పూర్తిగా నమ్ముకోలేదు, ఇష్టం ఉండేది అంతే. సరే ఇంకా
మీ వాయిస్ కట్ అవుతోంది ఎందుకో మరి. ఆపరేషన్ కిడ్నీ రెడీ చేశారు. ఆపరేషన్ అయింది. 3వ రోజున పచ్చిమ పెట్టారు. ఆ తర్వాత ఆ, నాకు చాలా ఎందుకో మరి చాలా సీరియస్ అయింది. నా మాటలు అంటే సిస్టర్ వాళ్ళకి చెప్పాను, నాకు బాగాలేదు, కడుపు నొప్పి వస్తుంది, జ్వరంగా ఉంది, చూడండి అనేసి. నా మట్టుకు నేను చెప్పేదాన్ని, అమ్మ మట్టుకు అమ్మ చెప్పేది. కానీ ఎవరు కూడా అంటే ఆ రోజుని తెలుగంగ కాలో తవ్వకాలు అండలు కూలి పడిపోతే చాలా మంది దెబ్బలకు తగిలేస్తే నా రూమ్ లోనే అంటే పెద్ద హాల్ అన్నమాట, ఇది అక్కడ పెట్టారన్నమాట. వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు అలసిపోయి. నన్ను ఎవరు పట్టించుకోలేదు. సరే మా వారు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ, ఆయన ఏం చేయాలో ఆయనకు అర్థం కాలేదు. ఫుల్ ఫీవర్ అన్నమాట. 2 దుప్పట్లు కప్పిందమ్మ. ఆ, ఎట్లా ఎన్ను మీద ఎవరో కొట్టినట్టుగా జల్లుమని తర్వాత కదిలిపోయేదాన్ని. అది కుట్లు ఇడిపోతాయేమో అని అమ్మగారు భయపడేది. తర్వాత నాకు ప్రార్థన అంటే ఇష్టం అని చెప్పేసి మా వారి ఆఫీసులో ఇద్దరు భార్య భర్త పాస్టర్ గారిని తీసుకొచ్చారంట. అంతకు ముందు వాళ్ళు చూడటానికి వచ్చినప్పుడు మా అమ్మగారు చెప్పారంట ఇట్లాగ ఉంది అంటే, ఆ మాటను బట్టి వాళ్ళు నాకు ఇష్టము అన్నట్టుగా వాళ్ళు తీసుకొచ్చారన్నమాట. పాస్టర్ గారిని తీసుకొచ్చారు. ఆయన పలకరించారు కానీ కళ్ళు తెరిచి అలా చూశాను కానీ అసలు నేను మాట్లాడలేకపోతున్నాను. ఎవరు మాట్లాడినా నాకు వినబడట్లేదు. అలా ఉందన్నమాట. అయితే ప్రార్థన చేశారు. వెంటనే ప్రభు కృపను బట్టి నాకు మెళకువ వచ్చింది. ఆ మెళకువ రావడం ఎట్లా అంటే ఈ కడుపులో నొప్పి అంటే నొప్పి మామూలు నొప్పి కాదు, పెద్ద బండరాయి అన్నమాట. పొట్ట దగ్గర నుంచి గుండె దాకా ఎక్కుకుంటూ వచ్చిందన్నమాట. అది పోటు అన్నమాట. అయితే జ్వరము ఈ చెమటలు పట్టేస్తున్నాయి లోపట. ఈ జ్వరంతో నా మెళుకు వచ్చేసింది కదా, నాకు తేటగా ఉంది, అంతా కూడా ఒళ్ళంతా తేలిగ్గా ఉంది. అయితే ఏంటి ఇంతలోకి ఏం జరిగింది, నాకు ఇలాగా బాగాలేక పడుకున్నాను కదా, ఈయన నుదిటి మీద చేయి పెట్టింది మాత్రం స్పర్శ తెలిసిందన్నమాట. ఆయన ఏం ప్రార్థన చేశారో కూడా నాకు వినపడలేదు. ఆ తర్వాత ఈ స్వస్థత వచ్చింది, మెళకువలోకి వచ్చాను కదా, వెంటనే అండి 10 నిమిషాలు 12 నిమిషాలు చేసి ఉంటారు ఆయన ఇంచుమించు. నాకు కొంచెం అవగాహన ఉంది కానీ అట్లా అని మాట్లాడలేకపోయేదాన్ని. అయితే ఈ వెంటనే నేను దుప్పట్లు 2 ఇలా తీసి అయితే నేను దుప్పట్లు 2 పక్కన పెట్టి ఇట్లా బాగాలేదు కదా నాకు, నేను ఇలా ఉన్నాను కదా, వీళ్ళు ప్రార్థన చేశారని అర్థమైంది. ప్రార్థన చేశారు, యేసు ప్రభు వాళ్ళు ప్రార్థన చేశారు, నాకు చాలా మంచి స్వస్థత వచ్చింది, ఎంత గొప్ప దేవుడైనా అని చెప్పేసి అట్లా అనుకుంటూ లేచి కూర్చున్నా. మంచం మీద కూర్చున్న తర్వాత మంచం మీద కూడా కూర్చోకుండా నెమ్మదిగా లేచి బాత్రూమ్కి వెళ్తానమ్మా అని మా అమ్మగారికి చెప్పాను. కానీ నువ్వు రావద్దు అన్నా. కానీ నేను వెళ్ళి వచ్చి ఒక స్టూల్ మీద కూర్చున్నా. నేను ఇదే ఆలోచనలో ఉన్నాను. తర్వాత ఇంకా ప్రభు కృపను బట్టి ఆ నాకు స్వస్థత వచ్చింది. శరీరంలో ఏ బాధ లేదు, చాలా తేలికైపోయింది. ఇట్లా ఉంది. సరే ఇంకా ఆ డిశ్చార్జ్ అయ్యా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు ఈ కాలు చేలాగడం యథావిధిగా ఎక్కువ అయిపోయింది అన్నమాట. తర్వాత నేను మళ్ళీ ప్రార్థన చేయించుకుంటానంటే ఈయనైతే ఒప్పుకోలేదు. మంత్రాలకి చింతకాయలు రాలుతాయి ఏంటి అని చెప్పి అన్నారు. అలా కాదండి అని చెప్తే మొత్తం మీద ఒప్పుకున్నారు. మరి పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు వచ్చిన వాళ్ళే మా అదే ఆఫీస్ లో వాళ్ళు. మరి అప్పుడు ప్రార్థన చేస్తే తగ్గలేదు, నాకు తగ్గలేదు. ఏంటండి పాస్టర్ గారు అని అడిగితే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుందని ప్రభు చదివించడము, 2 తలంపుల మధ్యన ఉండకూడదు అని చెప్పారు. అప్పుడు అర్థమైంది. అయితే నమ్ముకుంటే యేసు ప్రభువునే నమ్ముకుని ఉండాలన్నమాట అని చెప్పేసి నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అయితే ఆ ఈ ఈ కాలు చేయలాగడం మందులన్నీ పక్కన పెట్టేసినాం. కాలు చేయలాగడం ఇదంతా కూడా ప్రభు కృపను బట్టి తగ్గిపోయింది. 6 నెలలు అయింది అట్లాగా. అయిన తర్వాత తెలుగంగ క్వార్టర్స్ కి వచ్చినప్పుడు అక్కడ కృపాబాయి గారు వాళ్ళు మా ఇంటి పక్కన ఉండేవారు. ఆ ఆవిడ నన్ను గమనిస్తా ఉండేదన్నమాట. అయితే మరి సిస్టర్ వాళ్ళకి చెప్పడము, అక్కడ ఆనందరావు గారైనా ఆయన అప్పుడప్పుడు వచ్చి ప్రార్థన చేయడము, కృపాబాయి గారు వచ్చి నాకు అన్ని నేర్పించడము, ప్రార్థన చేయడము, ఇట్లాగా నన్ను ఆదరించేవారు. నాకు అసలు ఏమీ తెలిసేది కాదన్నమాట. దేవుడు అంటే ఇష్టపడ్డాను, స్వస్థత వచ్చింది, కానీ ఎలా బతకాలో దేవునిలో తెలియట్లేదన్నమాట. అందులోకి ఈయనకేమో ఇష్టం లేకుండా ఉంది. కానీ నా మనసులో అయితే దేవుడు నిజంగా చాలా గొప్ప కార్యం చేశాడు అప్పటికే. ఇంకా మర్సీ సిస్టర్ ఇంకా కొంతమంది ఆడవాళ్ళు వచ్చారన్నమాట. లేడీస్ మొత్తం 2 ఆటోలు నిండా వారు వచ్చారు. నాకు నన్ను కూర్చోబెట్టి అడిగారు అన్నమాట. ఈ ఆఫీస్ అంటే ఈ జెంట్స్ ఆఫీస్ ఉన్న టైంలో ఈ మధ్య గ్యాప్ లో వచ్చారు.
కూర్చోబెట్టి నన్ను అడిగితే నేను ఇలాగ చెప్పాను, నాకు ఇట్లా ఇట్లా స్వస్థత వచ్చిందండి. డాక్టర్ ద్వారా వస్తే ఏ డాక్టర్ ద్వారా నాకు ఈ బాధ తగ్గిపోతుందో ఆ డాక్టర్ గారికి ఒక మంచి బహుమానం ఇవ్వాలనుకున్నాను. కానీ యేసుప్రభు ద్వారానే నాకు తగ్గిందండి, అంచేత ఈ జీవితం యేసుప్రభుకే అని చెప్పాను అనమాట. అయితే అమ్మా స్వస్థత ఆటోమేటిక్ గా వస్తుంది, కానీ ఆత్మరక్షణ పొందుకోవాలి. మనం ఏ పాపం చేయకపోయినా తల్లి గర్భం నుండి వచ్చింది మొదలుకొని మనం పాపులము కాబట్టి ఆ పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధుడైన ప్రభువుని మన హృదయంలోనికి రమ్మని ఆహ్వానించుకోవాలి, మన రక్షకుడుగా ఆయన్ని ఆహ్వానించుకుని అంగీకరించాలి అని చెప్పి అన్నప్పుడు నాకు తెలియదండి. బైబిల్లో నాకు తెలియంది ఏదైనా సరే నాకు తెలియపరచబడినప్పుడు నేను ఆ ప్రకారంగానే నేను ఒప్పుకొని జీవిస్తాను అని చెప్పి నేను గట్టిగా తీర్మానం చేసుకున్నాను. అయితే రక్షణ తీర్మానం చేపించారన్నమాట. రక్షణ తీర్మానం తీసుకున్న తర్వాత వారు ఎంతో ఆ రోజు నేను రక్షించబడ్డాను. అయితే మర్సి సిస్టరు, ఇంకా కృపాబాయి గారు, మరి కొందరు స్త్రీలు వచ్చారు. అందరూ కూడా చాలా సంతోషించారు. మా ఇంట్లో కనీసం నేనేమో గబగబా వంటగదిలోకి వెళ్ళి కాస్త కాఫీ ఏదో రెడీ అస్సలు చేయనివ్వలేదండి. మంచినీళ్ళు కూడా తాగకుండా వెళ్ళిపోతున్నారు అనమాట. అలా కాదండి అంటే మొత్తం మీద మంచినీళ్ళు తాగినట్టు ఉన్నారు. అంటే వారి సంతోషం ఎంతగా ఉందంటే, భూలోకంలో ఒక పాపి రక్షించబడితే పరలోకంలో దూతలు ఎంత సంతోషిస్తారనే ఆ మాటను బట్టి తర్వాత ఈ బిడ్డలకు ఉన్న సంతోషము. అవును, నేను మా పితరులు అంతా కూడా మేము అన్యులమే, కానీ ఎందుకో ప్రభు కనికరించాడు. పాపిష్టి జీవితం అంటే అది మామూలు జీవితం కాదు, చికటగల దొంగ ఊబిలో ఉన్న భయంకరమైన జీవితం అన్నమాట. అందులో నుంచి ఎవరు కూడా అమ్మా నాన్న పెంచుతారు, తోబుట్టువులు ఉంటారు, బిడ్డలు ఉంటారు, అందరూ ఉంటారు, కానీ మనల్ని విడిపించలేరు. బతికితే వాళ్ళతో కలిసి బతుకుతాం, చనిపోతే ఆ మన్నాడే తీసి పడేస్తారు. కానీ ప్రభు ప్రేమ ఎంతో గొప్పదన్నమాట. ఇక్కడ బతికినంత కాలము, చనిపోయిన తర్వాత కూడా ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా, ఆయన అరచేతిలో చెక్కుకుని అంతగా ప్రేమించి, అంతగా రుణపత్రాన్ని కొట్టేసి ప్రభు నన్ను రక్షించాడనే కృతజ్ఞత నాలో ఎంతో ఉండేదన్నమాట. ఇంత గొప్ప దేవుడు ఈయన. నాకు ఒక్క శ్లోకం ద్వారా నేను పట్టుబడ్డానన్నమాట. పూర్తిగా పట్టుబడింది. నాకు ఇష్టం ఉంది, కానీ నాకు ఇంకా కొంచెం డౌట్స్ ఉండే అన్నమాట. అయితే అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని కనికరిస్తాడో వారిని కనికరిస్తానని చెప్పాడు. నిజంగా ఆశ్చర్యము. వెనకాల లైన్లో ఒక క్రిస్టినా ఉంది, ఆమె పట్టుకొచ్చి ఒక క్యాసెట్ ఇచ్చింది. ఇస్తే అది ఆవిడకి నాకు అంతగా ఎక్కువగా పరిచయం లేదు, మామూలుగా పలకరించుకోవటం వరకే. ఆమె అటువంటి శ్రేష్టమైన క్యాసెట్ పట్టుకొచ్చి నాకు ఇచ్చింది. అది పరవస్తు చెన్నైసూరి గారు అది ఆ యొక్క శ్లోకాలు అవి ఉన్న ఆ క్యాసెట్ అన్నమాట. అది నేను టేప్ రికార్డులో వేసుకుని విన్నప్పుడు నిజముగా నేను అన్ని వింటూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపించింది అన్నమాట. అయితే ఇవన్నీ వ్యర్థమైనమాట. ఒకటి అది సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అనే శ్లోకం నన్ను పూర్తిగా, ఆ శ్లోకం ద్వారా పూర్తిగా నా డౌట్స్ అన్ని పోయినాయి అన్నమాట. అయితే ఈ శ్లోకానికి సరిపడిన అవతారం ఎక్కడా కూడా లేదు. ఈ శ్లోకానికి సరిపడిన అవతారమూర్తి యేసు ప్రభు వారిని నేను గుర్తించినప్పుడు, నా తండ్రి నాకు ఎందుకు ఇంత చెప్పలేదు ఈ దేవుడి గురించి అని అనుకున్నాను. కానీ అప్పుడైతే రక్షించబడిందాన్ని, నా హృదయం తెరవబడి నాకు మారు మనసు కలిగింది. నా ప్రవర్తనలో కూడా ఎంతో చక్కని మరి మాదిరి మాదిరికరముగా ఉండేదాన్ని. అయితే ప్రభు పూర్తిగా కూడా మరి ధవళేశ్వరం మళ్ళా తిరిగి వచ్చినాక బాప్తిస్మం ద్వారా కృపాబాయి గారి దగ్గరే ఉన్నారు. బాప్తిస్మం ద్వారా కూడా ప్రభు నన్ను ఆయన అవయవంగా చేర్చుకుని ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా నన్ను ఎంతగానో కనికరించారు. ఆయన 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 బిడ్డగా ప్రత్యేకంగా జీవించడానికి కృప చూపించారు. ఎన్ని శ్రమలైనా అవన్నీ కూడా ఒట్టివే. కానీ ఆయన బిడ్డగా మనం ముద్రించబడినప్పుడు ఇదే గొప్ప శ్రేష్టమైన సంగతి. దేవుడి బిడ్డగా మనం జీవిస్తే మన ఇంట్లో ఉన్న చుట్టాల ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బొట్టు తీసేసి క్రైస్తవ బిడ్డగా అంటే హృదయం తెరవబడాలి. బొట్టు తీయడమే కాదు, హృదయం తెరవబడాలి. తెరవబడినప్పుడు
అప్పుడు మనం ఎవరు దగ్గరికి వెళ్ళి ఆయన సాక్షిగా బ్రతుకుతాం అన్నమాట. ఆయన సాక్షిగా బ్రతకడమే ఆయన కోరుకుంటున్నాడు. ఆయనకి మహిమ తక్కువయ్యి నన్ను పిలవలేదు. ఆయన ఆమ్, ఆ అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు. ఆయనకి మహిమ తక్కువై నన్ను పాపిష్టి దాన్నైనా నన్ను బ్రతికించడానికి, శుద్ధి చేయడానికి, నన్ను రక్షించడానికి ప్రభు నన్ను కనికరించాడు తప్ప మరి ఈ జీవితం ప్రభువునే స్తుతించాలి, జీవితకాలం అంతా ఆయన కోసం జీవించాలని నేను దృఢ నిర్ణయం తీసుకుని ఆ విధముగా ప్రభు బిడ్డగా జీవిస్తూ మరి ప్రేయర్ గ్రూప్ లో కూడా మరి కొద్ది సంవత్సరాల నుంచి మీ అందరితో సహవాసంలో కనబడుతూ నేను సాక్ష్యాల ద్వారా, పాటల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా నేను ఎంతో బలపరచబడుతున్నాను. ఎంతో ఆసక్తికరంగా ప్రభు ఈ జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఇంకా లోటై ఉన్నది ప్రియ సోదరులందరికీ తెలుసు. నా భర్త రక్షణ, చిన్న బిడ్డ, చిన్న అల్లుడు రక్షణ, మరి పెద్ద బిడ్డ మీకు తెలుసు. సాక్షి కుటుంబంగా ఆకుల్లో ప్రిస్కిల్లా వలె వాళ్ళు ఉండాలని నేను కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చినందుకు ప్రియ సోదరులందరికీ, మరి పెద్దలుగా ఉన్న సోదరులకి నిండు వందనాలు తెలియచేసుకుంటూ ముగిస్తున్నాను. ఆమేన్. ఇంకా వందనాలు ఉంటే సిస్టర్. సౌజన్య రాలేదు, వస్తుందో లేదో తెలియదు. తన నుంచి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఇంకెవరైనా చెప్తారా, లేకపోతే సిస్టర్ ఇంకా ఏమైనా కంటిన్యూ చేస్తారా? ఇంకెవరైనా చేయమంటే సాక్ష్యం పంచుకుంటారేం పంచుకోండి. ఎవరన్నా ఉంటే చెప్పమనండి. లేదు వాక్యం చెప్తారేమో ఎవరైనా చెప్పండి. అట్లయినా సరే చిన్న వాక్యాన్ని పంచుకుంటాము అంటే కూడా పంచుకోవచ్చు. సాక్ష్యమైన వాక్యమైన ఎవరైనా పంచుకోండి. భద్రా సిస్టర్, భద్రా జాయిన్ అయింది. భద్రా మనోన్నక్క ఏమైనా చిన్న వాక్యం పంచుకుంటారా? మనోన్మునక్క ఏదన్నా వాక్యం పంచుకుంటారా? చూస్తాను సిస్టర్. ఓకే. సిస్టర్ ఇలాగా చిన్న చరణం పాడినండి. పాడు. పాడుతుండండి ఆ అక్క వాక్యాన్ని. సాక్షిని నేను, సాక్షిని యేసు ప్రేమ విలువ చాట పిలువబడిన సాక్షిని, యేసు ప్రేమ విలువ చాట పిలువబడిన సాక్షిని, సాక్షిని నేను, సాక్షిని మృతిని గెలిచి లేచిన, మరణమును ఓడించిన, మృతిని గెలిచి లేచిన, మరణమును ఓడించిన మనుజసుతుని మహిమ చాట ఈ మహిలో సాక్షిని, సాక్షిని నేను, సాక్షిని నీతిరాజు ఖ్యాతి తెలుప భీతి లేని సాక్షిని, నీతిరాజు ఖ్యాతి తెలుప భీతి లేని సాక్షిని, శాంతిరాజు శక్తి తెలుప విరాజిల్లు సాక్షిని, సాక్షిని నేను, సాక్షిని
యేసు ప్రేమ విలువ చాట పిలువబడిన సాక్షిని, యేసు ప్రేమ విలువ చాట పిలువబడిన సాక్షిని, సాక్షిని నేను, సాక్షిని. వందనాలు సిస్టర్. జూమ్ లో కనెక్ట్ అయిన సోదరులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాము. మనం అందరం ఎరిగిన లేఖన భాగాలే ఒకసారి మరలా జ్ఞాపకం చేస్తున్నాం. ఆదికాండం 33వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాము. ఆదికాండం 33 1వ వచనం. యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండేవి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకును 2 దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి వెళుతూ ఉన్నాడు అన్నమాట. ఇలా పంచాడు. 17వ వచనంలో అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణం అయిపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకుని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టబడింది. చిన్న ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మహాగణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. చదవబడిన వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి విరిచి మాకు వడ్డించి పంచిపెట్టమని మనవి చూసుకున్నాం. ఉన్న పాటను మీ పాదాల ఎద్దకు వస్తున్నాం ప్రభా. మీరే ఈ వాక్యాన్ని ఆశీర్వదించి విరిచి మాకు పంచిపెట్టమని, మీ యొక్క నాయన మరి మాటలు మేమందరం విని ఆత్మీయ మేలు పొందగలుగులాగా మా కృప చూపమని వేడుకుంటున్నాం ప్రభా. నిష్ప్రయోజకుని దాసురాన్ని, జ్ఞానం లేని దాన్ని ప్రభా. అయ్యా నన్ను మీ సులువు చాటును మరుగుపరచు ప్రభా. ఈ వాక్య భాగాన్ని మీరే వివరించి మాకందరికి వడ్డించి పంచిపెట్టమని, మీ మెల్లనైన స్వరాన్ని మేమంతా విని ఆత్మీయంగా మీరు దీవెన ఆశీర్వాదం పొందులాగిన దయను చూపించమని మీ పాదాల యొద్ద మనవి చేసుకుంటూ, ఈ సమయాన్ని నాయన మీరు మాకు ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా, మేలుకరంగా అనుగ్రహించుమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ విన్నపములు మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో 33వ వచనం మొదటి వచనంలో చూస్తే యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో కూడా 400 మంది మనుషులను వచ్చుచుండేది. యాకోబుకి ఏం కనిపించిందంటే వాళ్ళ అన్నయ్య కనిపించాడు. ఆయన తోటి 400 మంది మనుషులు ఉన్నట్టు కనిపించాడు. అసలు ఇప్పుడు ఆయన భయపడి అక్కడి నుంచి పారిపోయింది ఎవరి కోసం అంటే వాళ్ళ అన్న కోసమే పారిపోయి వాళ్ళ అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలు దొంగిలించాడు. వాళ్ళ తండ్రి దగ్గర రావాల్సిన ఆశీర్వాదాలు దొంగిలించాడు. ఇట్లా అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. తండ్రి వృద్ధుడు కాబట్టి ఏం చేయలేడు. అన్న యవనస్తుడు కాబట్టి ఏమనుకున్నాడు, ఎట్లాగైనా ఈ యాకోబు నాకు అన్ని విధాలా మోసం చేశాడు, జ్యేష్ఠత్వపు హక్కు తీసుకున్నాడు. అంతేకాకుండా తండ్రి దగ్గర రావాల్సిన ఆశీర్వాదాలు కూడా ఇట్లా మోసం చేసి తీసుకున్నాడు. ఎట్లాగైనా చంపేయాలా అనుకోవటం ఆ తల్లి విని రిబ్కా యాకోబుని పద్దనరాము పంపిస్తుంది కదా. మరి తిరిగి వస్తుంటే మరలా అదే సీన్ కనిపించింది. దేనికైతే భయపడి వెళ్ళిపోయాడో ఆయన తప్పించుకోవటానికి 20 సంవత్సరాలు మరి తాను తప్పించుకొని ఉన్నాడు. ఇప్పుడు తిరిగి అక్కడి నుంచి రావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. మామ మోసం చేస్తున్నాడు, మామ దగ్గర ముందున్న ప్రేమ లేకుండా పోయింది కాబట్టి తాను భార్యలకు చెప్పుకొని తిరిగి వెనక్కి వచ్చేస్తా ఉన్నాడు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు మరలా అన్న ఎంతమందితో కనిపించాడంటే 400 మంది మనుషులతో వస్తా ఉన్నాడు. వాస్తవానికి 32వ అధ్యాయం చివరి వచనాల్లో మనకు బాగా తెలుసు
32 అధ్యాయం 22 వచనం నుంచి 32 వచనం వరకు మనం చూస్తే, ఆ రాత్రి యాకోబు ఎబ్బోకు రేవు దాటి అందరినీ పంపించి తానొక్కడే మిగిలిపోయి ఒక నరునితో తెల్లవారు వరకు పెనుగులాడాడు. ఆ పెనుగులాటలో తాను పొందుకున్న విజయము మనకు తెలుసు. విజయ వీరుడిగా బయటకు వస్తాడు. దేవునితో మనుషులతో పోరాడి గెలిచిన వాడుగా చూస్తాం. హోషేయ గ్రంథం 12:3 వచనంలో ఆయన పోరాటాన్ని గురించి చాలా వివరంగా గొప్పగా వ్రాయబడింది. మనం మనకందరికి తెలిసిన వచనమే. 12వ అధ్యాయం 3వ వచనంలో, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. కాబట్టి అమ్మ ఎట్లా పోరాడాడంటే, మగసిరి గలవాడై దేవునితో పోరాడాడు. దూతతో పోరాడి జయముందినట్టుగా కన్నీరు విడిచి ఆయన బతిమాలుకొని ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా మనకు తెలుసు. అవునమ్మా. 32వ అధ్యాయంలో ఎంతో దేవునితో మనుషులతో పోరాడి గెలిచిన వాడివి అని దేవుడే తనకి ఆ దేవదూత సాక్షాత్తు చెప్పినట్టుగా మనం ఎరుగుదాం. మరి ఇంత విజయ వీరుడుగా ఉన్న యాకోబు అన్నం చూడగానే మాత్రం భయపడిపోతున్నాడు కదా. ఎంతో పోరాడి గెలిచాడు. ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడంటే దేవునితోనే పోరాడి గెలిచావు అని చెప్తాడు. ఇక్కడ ఇశ్రాయేలు, నీ పేరు ఇక యాకోబు కాదు ఇశ్రాయేలు అను నన్ను దేవుని దూత పెట్టాడు. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడువాడు. అక్కడ 29వ వచనంలో అనుకుంటాను, 26వ వచనం, 32:26. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమని అడుగగా 24-25 చదువుకుందాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను. ఎలా పోరాడుతున్నాడంటే, యాకోబును గెలవలేకపోతున్నాను అని ఆ దూత అనుకుంటున్నాడు. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడి వసలెను. ఆయన తెల్లవారుతున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తేమ్మా, ఆ దూతతో పోరాడి గెలిచినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన గెలవకుండుట చూచి తొడగూటి మీద కొట్టాల్సి వచ్చింది. అంత పట్టుదలతో, అంత మగసిరి గలవాడే అట్లా దేవునితో పోరాడాడు, గెలిచాడు. దేవుడు అక్కడ ఒక దూత ఒక పేరు పెడుతున్నాడు. నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలే. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటంటే దేవునితో పోరాడువాడు అని అర్థము అని రాయబడింది. కాబట్టి మా దేవునితో పోరాడాడు, గెలిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంత ఉన్నతమైన స్థాయికి యాకోబు హెచ్చించబడ్డట్టుగా 32వ అధ్యాయం చివరిలో మనం చూస్తున్నాం. ఆయన పేరే మార్చబడింది. నీ పేరు ఇక యాకోబు కాదు, నువ్వు ఇంక ఇశ్రాయేలు అన్నాడు. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడువాడు అని అర్థము. కింద ఫుట్నోట్లో ఇచ్చాడు. కాబట్టి అంత ఉన్నత స్థాయికి వెళ్ళాడు ఆత్మీయంగా ఎవరు? యాకోబు. ఇంకా దేవునితోనే పోరాడి గెలిస్తే ఏషావు ఎంత, 400 మంది ఎంత, వాళ్ళతో పోరాడి గెలవలేడా? గెలవగలడు. కానీ వెంటనే మానవులమైన మన పరిస్థితి అలాగే ఉంటది. ఆత్మీయంగా ఎంత ఉన్నత స్థాయి 32వ అధ్యాయం చివరిలో పొందుకున్నాడు, వెంటనే డౌన్ ఫాల్. ఏంటంటే యాకోబు కన్నునెత్తి చూసినప్పుడు ఏశావు అతనితో 400 మంది మనుషులు వచ్చుచుండెను. అప్పుడు భయపడిపోయాడు, ఇంక నా మీద పడిపోతాడు అన్న
ఎందుకంటే యాకోబు చేసింది అంత మోసం అన్నమాట అన్నని. ఆవిడ నా మీద పడిపోతాడు, నన్ను నా పిల్లల్ని చంపేస్తాడేమో అనేసి వెంటనే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇంతగా దేవునితోనే పోరాడిన వాడు ఆఫ్టర్ ఆల్ మనిషితో పోరాడలేడా? అన్నతో పోరాడలేడా? దేవుని ద్వారా శక్తి పొంది పోరాడగలడు. కానీ వెంటనే భయపడిపోయాడు. మానవులమైన మనం అంతే. ఆత్మీయంగా అంత ఉన్నత స్థితికి వెళ్ళిన యాకోబు మానవుడైన అన్నను చూడగానే తానెంత భయపడిపోయాడంటే, ఇంకా మా మీద పడిపోతాడు, నన్ను నా బిడ్డలను చంపేస్తాడని పిల్లలను లేయా రాహేళ్లకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగిస్తా ఉన్నాడు. ఆ తర్వాత ఒక ఆర్డర్లో నిలబెడుతున్నాడు. మొట్టమొదట దాసీలను వారి పిల్లల్ని, వాళ్ళ వెనకాల లేయా పిల్లల్ని, వాళ్ళ వెనకాల రాహేలును యోసేపును ఉంచేసి ఇంకా ప్రయాణం సాగిస్తున్నాడు. కారణం ఏంటంటే, ముందు దాసీల మీద పడితే వాళ్ళ పిల్లల మీద పడి చంపేస్తే మిగతా వాళ్ళు పరిగెత్తగలిగితే ప్రాణాలు దక్కించుకోగలిగితే దక్కించుకుంటారు అంటూ చివర్ల రాహేలును యోసేపుని ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి చివర్లో పెట్టి ఆర్డర్లో పెట్టుకొని ఉన్నాడు. అవునమ్మా, మానవులమైన మనం ఎంత బలహీనమో చూడండి. 32 అధ్యాయం చివర్లో మగసిరి గలవాడై దేవునితో పోరాడి జయముందాడు. కన్నీరు విడిచుచు అడుక్కొని ఆశీర్వాదాలు పొందుకున్నాడు. నన్ను ఇక్కడ ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను వదిలిపెట్టను అన్నాడు. ఇంకా అక్కడ ఆశీర్వదించాల్సి వచ్చింది. అప్పుడు నీ పేరేమని అడిగాడు. ఆవిడ ఒప్పుకున్నాడు, సత్యమే ఒప్పుకున్నాడు, అబద్ధాలు ఆడలేదు. అప్పటిదాకా పేరేమని అడిగితే, తండ్రి అడిగితే గుడ్డివాడుగా ఉన్నాడు. చూపు మందగించిన తండ్రి అడిగితే ఏం చెప్పాడు? నీకు పెద్ద కుమారుడిని ఆయన ఏశావునని చెప్పాడు. ఇక్కడ అట్లాంటి మారు పేర్లు చెప్పట్లేదు. తండ్రిని మోసం చేసేటప్పుడు ఏశావునన్నాడు. అప్పుడు ఆయన తడివి చూస్తే వాళ్ళ అన్న చొక్కా వేసుకొచ్చాడు కాబట్టి రోమాలు కనిపిస్తా ఉన్నాయి. స్వరం మాత్రం యాకోబుదిగా ఉంది అని పాపం ఆయనకు అనుమానం వచ్చింది, ముసలివాడైన ఇస్సాకుకి. కానీ అక్కడ ధైర్యంగా ఏమని చెప్పాడు? నేను నీ జ్యేష్ఠ కుమారుడిని ఆయన ఏశావుని అని చెప్పాడు. అక్కడ అబద్ధాలు ఆడాడు, కానీ ఇక్కడ ప్రభు దగ్గర నిజ స్థితిని ఒప్పుకున్నాడు. అయ్యా, నేను యాకోబునయ్యా, నేను తండ్రిని మోసం చేశానయ్యా, గుడ్డివాడైనా నా తండ్రిని మోసం చేశాను, నా అన్నని మోసం చేశాను ప్రభా అని దూత దగ్గర సత్యాన్ని ఒప్పుకున్నాడు. నా పేరు యాకోబయ్యా, నేను మోసగాడినయ్యా అని చెప్పాడు. అందుకని ఇంక నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేల్ అనబడుతుంది. నువ్వు దేవునితో మనుషులతో పోరాడి గెలిచావు అని చెప్పి హోషేయ పత్రిక హోషేయలో 12:3 మగసిరి గలవాడే పోరాడి దూతతో జయముందాడు అని రాశాడు. అంత జయముంది, అంత ఉన్నత స్థాయికి వెళ్ళిన యాకోబు అన్నం చూడగానే ఎంత డౌన్ఫాల్ అయిపోయాడంటే, భార్య బిడ్డలను పంచాడు. అక్కడ ప్రేమలో కూడా పిల్లలు దాసి ముందు చనిపోయినా పర్వాలేదు, మిగతా వాళ్ళు పారిపోయి తప్పించుకుంటారు అన్నట్లు ప్రేమలో ఆర్డర్స్ పెట్టేసి ముందు దాసి పిల్లల్ని పెట్టాడు. తర్వాత లేయాను పెట్టాడు, లేయా పిల్లల్ని పెట్టాడు. తర్వాత చివరగా రాహేలు యోసేపుని పెట్టారంటే వీళ్ళందరినీ చంపే లోపల రాహేలు యోసేపు తప్పించుకొని పారిపోవాలి, వాడు మాత్రం బ్రతకాల్సిందే అని వాళ్ళని అలా నిలబెట్టినట్టు తాను దిగజారిపోయాడు. 32 అధ్యాయంలో పోరాడి గెలిచాను కదా, నేను కూడా ఇక్కడ పోరాడి గెలవగలనని దేవుని సహాయం కోరుకున్నవాడు కాదు. అక్కడ ఎంతో ధైర్యంగా దూతతో పోరాడాడు. తాను గెలవకుండుట చూచి ఆయన తొడగూడు మీద కొట్టినట్టుగా చూస్తా ఉన్నాం. అంత విజయోత్సవంతో పోరాడిన యాకోబు 33 అధ్యాయం 1 వచనంలో ఎంత దిగజారిపోయాడు. అన్నం చూడగానే భయపడిపోయాడు, చంపేస్తాడేమో, నన్ను వచ్చి ఇట్లే మీద పడిపోతాడేమో అన్నట్టుగా భయపడిపోయాడమ్మా. విశ్వాసం క్షీణించిపోయింది, అసలు విశ్వాసమే లేకుండా పోయింది. అన్న ఎక్కడొచ్చి చంపేస్తాడు అనే భయపడ్డాడు. అవును, కన్నులు ధైర్యంగా చూడలేకపోయాడు. రాత్రంతా ప్రార్థించి బలపడ్డా తన బిడ్డలను పంచటం మొదలు పెట్టాడు. ఎంత బలహీన పడ్డాడో చూడండి, అసలు ఎంతగా దిగజారిపోయాడో చూడండి. మరి దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నా పేరు కూడా మార్చాడు కదా దేవుడు, నాకు ఇంకేం పర్వాలేదని ధైర్యంగా
నిలబడలేకపోయాడు ఆ అన్న ముందు. అవునమ్మా, మనం కూడా చాలా సార్లు ఆత్మీయంగా ఎంతో ఎదిగినట్టుగా కనిపిస్తాం, అంత లోపల ఏమైపోతాం, ఎంతో పొరపాట్లు పడిపోతూ ఉంటాం. కాబట్టి తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితులుగా ఉన్నాయి. అప్పుడు తర్వాత అట్లా పనిచేశాడు. అయితే తను అనుకోనని రీతిగా అన్న ఎంతో ప్రేమ చూపెట్టాడు. తర్వాత వచనాల్లో మీరు చదువుకోండి. 4వ వచనంలో చూస్తే, అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరు కన్నీరు విడిచిరి. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి, వీళ్ళు అసలు ఎవరు, నీకేమవుతారు అని అడిగాడు. అప్పుడు అంతా చెప్పుకున్నాడు కదా. ఇంతగా తోడుగా ఉండి దేవుడు ఎంతో గొప్ప జయం ఇచ్చి నీ పేరునే మారిస్తే దేవుడిని వేడుకోకుండా తన సొంత ప్రయత్నాలు చేసుకున్నాడు. చాలా సార్లు మనం అలాగే ఉంటాం. దేవుడు విశ్వాసం పోతే నాకు దేవుడు లేకపోతే నేను లేను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాము. మానవ ప్రయత్నాలు మానవంగా ఇక్కడ యాకోబు చేసినట్టు పంపకాలు పంచుతూ ఉంటాం. అవునమ్మా, ఎంత ఉన్నత స్థితికి ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళం లాగా కనిపిస్తూ ఎంత దిగజారిపోయిన శారీరకమైన పరిస్థితులకు మారిపోతూ ఉంటాం. ఇక్కడ జరిగింది కూడా అదే అన్నమాట. ఎంతో దిగజారిపోయాడు. ఇంకా అన్న నన్ను చంపేస్తాడు, నా బిడ్డలను చంపేస్తాడు, మా పని అయిపోయింది అని భయపడ్డాడు. కానీ ఆశ్చర్యరీతిగా ఏశావు వచ్చి తమ్ముడి మీద పడి ముద్దు పెట్టుకొని ఎంతో ప్రేమించిన వాడిగా మనం చూస్తా ఉన్నాం. వీళ్ళందరూ నీకేమవుతారంటే, వాళ్ళందరూ నా పిల్లలు, దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు అని ఎంత చక్కగా చెప్పుకున్నాడు. అంతా బానే ఉంది. చక్కగా ఇద్దరు సమాధాన పడినట్టుగా మనం చూస్తాం. కానుక చాలా పంపిస్తాడు కదా. అసలు ఎందుకయ్యా ఇవన్నీ పంపించావు, నాకు చాలా ఉందంటే, ఏదో నీ దాసుని నేను పంపించానన్నా అని చెప్పి ఆయన ఆ కానుకలు చూసి తన మీద కోపం తగ్గాల అన్నట్టుగా ఆ కానుకలు పంపించాడు. మొత్తం మీద చక్కటి సమాధానం వాళ్ళకి కుదిరినట్టుగా చూస్తా ఉన్నాం. ఇంత చక్కగా వాళ్ళు సమాధాన పడిన తర్వాత యేసు ఎంత భయపడ్డాడో అంతగా సంతోషించేంత సమాధానాన్ని దేవుడు అన్నదమ్ముల మధ్య ఇచ్చాడు. అయితే మరలా ఇక్కడ డౌన్ ఫాలే చూస్తాం. 17వ వచనంలో మనం చదువుకున్నప్పుడు యాకోబు సుకోతుకు ప్రయాణం అయిపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టబడింది. సుక్కోతు అంటే పాకలు అని ఫుట్ నోట్లో రాస్తున్నాడమ్మ. కాబట్టి తర్వాత ఇంకా అన్న తమ్ముడు సమాధాన పడ్డారు. కానుక నాకు వద్దంటే కూడా తీసుకోమని బలవంత పెట్టి అన్నగారికి కానుక పంపించాడు. మొత్తం మీద వాళ్ళిద్దరు సమాధాన పడ్డారు. హ్యాపీగానే ఉంది. అయితే 17వ వచనానికి వచ్చే లోపల అసలు దేవుడు తనకు చేయమని చెప్పాడంటే 31వ అధ్యాయంలో 13వ వచనంలో మనం గమనించి చూసినట్లయితే, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మృక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పాను నేను. కాబట్టి ఇక్కడ ఆ దేవుడు యాకోబుకి వాళ్ళ మామగారి దగ్గర ఉన్నప్పుడు కల్లో కనిపించి, నీవు లేచి ఎక్కడికి వెళ్ళమన్నాడు, నువ్వు ఎక్కడ స్తంభం మీద నూనె పోసావో, ఎక్కడ నాకు మృక్కుబడి చేసావో ఆ బేతేలు దేవుడు నేనే. కాబట్టి ఇప్పుడు నువ్వు లేచి ఈ దేశంలో నుంచి బయలుదేరి నువ్వు పుట్టిన దేశానికి తిరిగి వెళ్ళమని చెప్పాడు దేవుడు. అప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాలి? బేతేలుకి వెళ్ళాలి. నేను బేతేలు దేవుణ్ణి అని దేవుడు ప్రత్యక్షమై తనకు చెప్పాడు. ఈయన బేతేలుకు వెళ్లాల్సి ఉంటే అన్నతో సమాధాన పడ్డాడు. దేవునికి స్తోత్రాలు. బాగుంది, ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు, వివరాలు మాట్లాడుకున్నారు, ఈయన కానుకలు ఇచ్చాడు, అందరు సంతోషపడ్డారు. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళాలి? నేరుగా బేతేలుకు వెళ్ళాలి. బేతేలుకు వెళ్ళాల్సి ఉంటే ఇక్కడ 17వ వచనంలో, అప్పుడు యాకోబు సుక్కోతునకు ప్రయాణం అయిపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించుకొని అందుచేత ఆ చోటుకి సుక్కోతు అని పేరు వచ్చింది.
ఇప్పుడు ఇక్కడ ఇంకొక మజిలీ వేస్తున్నాడు. ఇది దేవుడు చెప్పిన ప్లేస్ కాదు. ఈయన నేరుగా ఎక్కడికి వెళ్ళాలి? బేతేలుకి వెళ్ళాలి. నేను బేతేలు దేవుణ్ణి, నువ్వు బేతేలుకు రమ్మని చెప్పి నీ పుట్టిన దేశానికి తిరిగి రమ్మన్నాడు. రమ్మంటే ఏం చేస్తున్నాడు? సుక్కోతు దగ్గర ఆగాడు. సుక్కోతు దగ్గర ఆగి అక్కడ ఏం చేశాడంటే ఒక ఇల్లు కట్టించుకున్నాడు. లెక్క వాస్తవానికి వాళ్ళందరూ అప్పటి వరకు అబ్రహాము, ఇస్సాకు, వాళ్ళ తాత, తండ్రి ఎక్కడ ఇల్లు కట్టుకున్నారా అని చూసి మనం గమనించి చూస్తే వాళ్ళు ఎక్కడ ఇల్లు కట్టుకోలే. ఏం చేశారు? గుడారాలలో నివసించినట్టుగా మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. కాబట్టి అబ్రహాంతో పాటు ఇస్సాకు, యాకోబులు కూడా ఎక్కడ నివసించారంటే ఆ గుడారములలో నివసించుచు వాగ్దత్త దేశంలో, అన్య దేశంలో ఉన్నట్టుగా పరవాసులుగా ఉన్నారు. కాబట్టి అప్పటిదాకా వాళ్ళ కల్చర్ ఏంటంటే ఎక్కడికి పోతే అక్కడ గుడారాలు వేసుకొని అక్కడ నివాసం చేస్తూ ఉంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చే లోపల యాకోబు ఏం చేశాడంటే దేవుడు చెప్పని ప్లేస్ లో నిలబడ్డాడు. దేవుడు రమ్మన్నది నేను బేతేలు దేవుడిని, నువ్వు నీ పుట్టిన దేశానికి రమ్మని చెప్పాడు. కాబట్టి ఈయన ఎక్కడికి పోవాలి? బేతేలుకి వెళ్ళాలి. కానీ ఏం చేస్తున్నాడు? సుక్కోతులో ఆగితే ఆగావు. అక్కడ గుడారం వేసుకొని ఉండాల్సిన కల్చర్ కలిగిన యాకోబు ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఇల్లు కట్టించుకున్నాడు. వెంటనే ఒక ఆయన కూడా ఇల్లు కట్టించుకున్నాడు. ఎవరు? లోతు కదా. సొదొమ గొమొర్రాకి వెళ్ళాడు. ఆ సొదొమ గొమొర్రా ప్లేసెస్ ఆయనే సెలెక్ట్ చేసుకున్నాడు. యాకోబు అబ్రహాం తోటి విడిపోయే సమయంలో అబ్రహాంని అడగాలి, మీరు పెద్దోళ్ళు, మీరు చెప్పండి, మీరు ఏ ప్లేస్ ఇస్తే నేను ఆ ప్లేస్కి వెళ్తాను అనకుండా ఈ స్థలం ఇక్కడ ఉందయ్యా నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళు అంటే టక ఎత్తుక్కున్నది ఏదైనా తోటలాగా ఉందని చెప్పేసి ఆ సొదొమ గొమొర్రా ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అక్కడ మంచి ఇల్లు కట్టుకున్నాడు. అప్పటిదాకా వాళ్ళు నివసిస్తున్నది గుడారాల్లోనే. ఆ గుడారాలు దేన్ని చూపెడుతున్నాయంటే మేము పరదేశులము, యాత్రికులమి, మేము ఎప్పటికైనా ఒక రోజు మా దేశానికి వెళ్ళాల్సిందే అని వాళ్ళు ఎక్కడున్నా గుడారాలు వేసుకుంటూ ఉన్నారు. అబ్రహాం ఎంతో ధనవంతుడు. ఒకగానొక కుమారుడైన ఇస్సాకు కూడా ఎంతో ధనవంతుడు. ఎలియాజర్ చెప్తాడు కదా వాళ్ళకి, మా దేవుడు మా యజమానుణ్ణి బహుగా ఆశీర్వదించాడు అని చెప్తాడు. అవును, ఎంతగానో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అంత ఆశీర్వదించిన ఆయన మంచి డబల్ బెడ్రూమ్ కలిగిన, త్రిబుల్ బెడ్రూమ్ కలిగిన మంచి సొఫిస్టికేటెడ్ హౌస్ కట్టుకోలేదు ఎక్కడ. వాళ్ళు గుడారాల్లోనే నివసించారు. ఏమని చెప్పారంటే మేము ఎప్పటికైనా యాత్రికులమే, మేము ఎప్పటికైనా పరదేశులమే, ఒక దినాన ఈ ప్లేస్ వదిలిపెట్టి నిత్య నివాసానికి వెళ్ళవలసిన వాళ్ళము అని చెప్తూ వచ్చారు. వాళ్ళ నివాసంలోనే వాళ్ళు అలా ప్రజలకు చాటి చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే వాళ్ళు ఎక్కడ ఇల్లులు కట్టుకోలేదు, స్థిర నివాసాలు ఏర్పరచుకోలేదు, స్ట్రాంగ్ హౌసెస్ కట్టుకోలేదు. కానీ లోతు మాత్రం సొదొమ దగ్గరికి వెళ్ళి సొదొమలో కాపురం ఉండి చక్కటి ఇల్లు కట్టుకున్నాడు. కిటికీలు, తలుపులు అన్ని పెట్టుకున్న ఇల్లు. ఇక్కడ యాకోబు కూడా ఏమనుకున్నాడో మరి, సుకోతుకు ప్రయాణమై వెళ్ళి ఆ దేవుడు చెప్పని మజిలీలో ఉన్నాడు. అసలు చెప్పలేదు సుకోతు దగ్గర ఆగమని. ఆయన ఎక్కడికి రమ్మన్నాడంటే బేతేలుకి రమ్మని చెప్పాడు. నువ్వు పుట్టిన దేశానికి వచ్చేసేయమని చెప్పాడు. కానీ యాకోబు పుట్టిన దేశానికి వెళ్లకుండా సుకోతులో ఏం చేశాడంటే ఒక ఇల్లు కట్టించుకొని పశువులకు పాకలు వేయించుకొని బహుశా అక్కడే ఉందామని అనుకున్నట్టున్నాడు. అవును, ఇలాంటి ప్రయాణమే ఒక ఆమె కూడా చేసింది. చెయ్యకూడని ప్రయాణం చేసింది. ఇక్కడ యాకోబు ఉండకూడని ప్లేస్ లో ఉన్నాడు. మనకు తెలిసి ఎంత గొప్ప నష్టం ఎదుర్కొన్నాడో మనం ఎరుగుదాం. అవును, దేవుడు చెప్పని స్థలాల్లో మనం ఉండకూడదమ్మా.
ఇక్కడ దేవుడు సుక్కోతులను ఉండు, ఒక చోట మజిలీ వేసుకో, మంచి ఇల్లు కట్టుకో అని ఆ దేవుడు చెప్పలే. దేవుడు బేతేలు దేవుడిని అక్కడికి రా, నువ్వు పుట్టిన దేశానికి వచ్చేసి యాకోబు అని చెప్పాడు. కానీ ఈయన మధ్యలో వేశాడు. ఒకవేళ ఉండొచ్చు, మజిలీ వేయొచ్చు, వేస్తే గుడారం వేసుకోవాలి. కానీ గుడారాల నివాసులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఇల్లు కట్టుకోవటానికి ఆశ పుట్టింది. ఎందుకో మరి ఇల్లు కట్టాడు. అంటే అక్కడ ఎంతకాలం ఉన్నాడో చూడండి. ఇల్లు కట్టడం అంటే కనీసం ఎంత బాగా కట్టుకున్న కొడుకులు చాలా 12 మంది ఉన్నారు అనుకో, ఎంత తొందరగా కట్టుకునే 1 సంవత్సరం అయినా పడుతుంది. అంటే చాలా కాలం సుక్కోతులో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఓ మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఆ పశువుల మందలు ఇశ్రాయేలీలకి ఉండే సంపద అంతా అదే. దాటికి ఏం చేశాడు, పాకలు వేసుకున్నాడు. దానికి సుక్కోత్ అని పేరు పెట్టుకున్నాడు. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నట్టున్నాడు చూడబోతే. అలా ఏర్పరచుకోవటం వల్ల ఎంత గొప్ప నష్టం 34 అధ్యాయాలు ఎదుర్కొన్నాడు మనందరికీ తెలుసమ్మా. నయోమి కూడా మరి కరువు వచ్చింది బెత్లెహేములో. బెత్లెహేం భవనంలో ఉన్న వాళ్ళందరూ వలస పోలే. అందరు పోతుంటే నేను కూడా పోయానని ఉంటే బాగుండేది. కరువు వచ్చిందని అనేసి వెళ్ళగూడని మోయాబు పట్టణానికి వెళ్ళింది. మనం అందరం ఎరుగుతూ ఉన్నాయో మీ పరిస్థితి. ఆమె భర్తని 2 కుమారులను పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తాం. భర్త చచ్చిపోయినప్పుడన్నా తిరిగి రాలేదు వెనక్కి. తానొక్కతే ఉండి విధవరాలుగా 2 కుమారులకి మోయాబు స్త్రీలను వివాహం చేసింది. వివాహం చేశాక దేవుడు మరలా దర్శించాడేమో. 2 కుమారులు కూడా చనిపోయారు, మొహలోను కిల్యోను కూడా. అప్పుడు తను కళ్ళు తెరుచుకుంది. అయితే దేవుని స్తోత్రాలు, అప్పుడన్నా ఆమె బెత్లెహేంకి వెళ్ళాలి. కారణం ఏంటంటే తన ప్రజలైన ఇశ్రాయేలీని దేవుడు దర్శించాడని వినింది. కాబట్టి దేవుడు మరలా ఆ కరువు తీసేసి వాళ్ళకి మంచి దినాలు ఇస్తున్నాడని గుర్తెరిగి, నేను ఎందుకు ఇక్కడ ఉండాలి, నా దేశానికి వెళ్ళిపోతానని తను రెడీ అవుతుంది. అయితే 2 కోడళ్ళు కూడా తనతో వచ్చారు. ఇంకా మనకు ఆ వృత్తాంతం అంతా తెలుసు. కాబట్టి అమ్మ నయోమి కూడా వెళ్ళకూడని చోటుకి వెళ్ళింది. ఉండకూడని స్థలంలో ఉంది. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. భర్త చనిపోయాక కూడా అక్కడే ఉండి పిల్లలకు వివాహాలు చేసినట్టుగా తన సొంత నిర్ణయంతో తన ఇష్టానుసారంగా చేసి ఎంత గొప్ప నష్టం పొందిందంటే, 5వ ఋతు గ్రంథం 1:5 చివర్లో, కాగా ఆమె తన భర్తయు 2 కుమారులు లేనిదాయను, ఎవ్వరూ లేని ఆమెగా అయ్యేదాకా ఆమెకి కళ్ళు తెరుచుకోలేకపోయింది. అవునమ్మా. ఇక్కడ కూడా సుక్కోతుకు వచ్చాడు. ఏదో గుడారం వేసుకొని అలసట తీరే వరకు, ప్రయాణ బడలిక తగ్గే వరకు అన్న చంపుతాడేమో అని ఎంతో టెన్షన్ పడ్డాడు. ఆ టెన్షన్ అంతా పోయేదాకా గుడారాలను వేసుకొని అక్కడ ఉండి, ఆ తర్వాత మరలా ప్రయాణం కట్టుకొని పుట్టిన దేశానికి బేతేలుకి వెళ్ళవలసిన వాడు ఏం చేశాడు, స్థిర నివాసం ఇక్కడ కట్టుకున్నట్టుగా చూస్తున్నాం. ఒక ఇల్లు కట్టుకున్నాడు, పశువులకు పాకలు వేసుకున్నాడు, ఉండకూడని ప్లేసులో ఉండటానికి నిర్ణయం చేసుకున్నట్టుగా చూస్తున్నాము. మనం కూడా చాలా పర్యాయాలు సొంత నిర్ణయాలు తీసుకుంటాం. దేవుడి చిత్తాన్ని గుర్తెరగం, మళ్ళా విశ్వాసులమే, మళ్ళా ప్రార్థనలే, మళ్ళా అన్ని ఆరాధన చేసే వాళ్ళమే తప్పటడుగులు వేస్తూ ఉంటాం. ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిన 32వ అధ్యాయం చివరిలో దేవునితో మనుషులతో పోరాడి గెలిచిన ఇస్సాకు, యాకోబు అన్నం చూడంగానే భయపడ్డాడు. సరే దేవుని దయ వల్ల అక్కడ కూడా గట్టెక్కాను అనుకుంటే, మరలా సుక్కోత్ దగ్గరకు వచ్చి ఒక ఇల్లు కట్టుకొని స్థిర నివాసం అక్కడ ఏర్పరచుకున్నట్టుగా చూస్తున్నాం. అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నట ద్వారా ఏం జరిగిందంటే, ఆ సుక్కోతు షెకెముకు దగ్గరగా ఉందంట. అప్పుడు ఆయన కుమార్తె ఒక ఆలోచన వచ్చింది కదా, లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళింది. అంటే అక్కడ కుమార్తెను చూడడానికని వెళ్ళింది. జరిగిన విషయం మనకు తెలుసు. షెకెము ఆమెను పట్టుకుని ఆమెతో సేనించాడు. అప్పుడు ఆ చిన్నదాన్ని ఆయన ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆమె సహోదరులైన షిమ్యోను, లేవి వెళ్ళి చేసిన కార్యం మనం ఎరుగుదాం. ఎంత గొప్ప నష్టం యాకోబు తన కుటుంబంలో ఎదుర్కొన్నాడు. ఉన్న ఒక్కగానొక్క కుమార్తె
చెరపబడింది కదా. 3 సార్లు ఆ అధ్యాయంలో మనం చూస్తాం ఆ అమ్మాయి చెరపబడి. అసలు ఒక్క అమ్మాయిని పంపించొచ్చా? అది పరదేశం, వేరే దేశం. అమ్మాయి వెళ్తానంటే లేయా ఎలా పంపించింది, యాకోబు ఎలా పంపించాడు కదా. అంటే ఇంట్లో ఎంత ఇన్డిసిప్లిన్ ఉందో చూడండి. అసలు ఆ అమ్మాయిని ఒక్కదాన్ని, ఒక ఆడగూతుర్ని పంపకూడదు అసలు. కానీ అక్కడ లేయా మరి అట్లా పర్మిషన్ ఇచ్చింది. లేయా ఇచ్చింది, యాకోబు కూడా ఇచ్చాడు. పర్మిషన్ ఇవ్వకపోతే అమ్మాయి ఎలా వెళుతుంది షెకెం అనే వేరే దేశానికి? ఒక్కతే వెళ్ళిపోయింది. తను అలా చూడాలనుకున్నప్పుడు ఆ అమ్మాయికి 11 మంది అన్నలు ఉన్నారు. వాళ్ళనిచ్చి చక్కగా పంపించవచ్చు. ఏమన్నా మనుషులు ఏమన్నా కొదవగా ఉన్నారా? కొరతగా ఉందా? ఏం కొరత లేదు. అంటే లేయా యాకోబులు పిల్లల్ని ఎలా పెంచారో మనకు అర్థమవుతుంది. క్రమశిక్షణ లేని పెంపకం. అవునమ్మా, చాలా సార్లు పిల్లల్ని సరిగ్గా పెంచకపోవటం వల్ల పిల్లలు పెడత్రోవలు పడుతూ ఉంటారు. ఎంత గొప్ప నష్టం కలిగిందంటే, ఎంతో సౌందర్యవతిలా ఉంది. ఆ అబ్బాయి చూడగానే అమ్మాయిని పట్టుకుని అమ్మాయితో శయనించినట్టుగా చూస్తున్నాం. ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఇక తానేమనుకున్నాడు, వాళ్ళని అడిగి వివాహం చేసుకోవాలా అనుకుంటూ ఉన్నాడు. ఆ మాట వినగానే షిమ్యోను లేవీలు ఎంతో ఉడికిపోయి వాళ్ళు వచ్చేసి వాళ్ళతో మోసపు కుట్రతోటి వాళ్ళందరినీ చంపేసినట్టుగా చూస్తాం. వీటన్నిటికీ దారి తీయటానికి కారణం ఏంటంటే సుక్కోతులో ఇల్లు కట్టుకోవటం. అసలు స్ట్రేంజ్ థింగ్ అన్నమాట. అప్పటి వరకు వాళ్ళు ఇల్లులు కట్టుకోవటాలు ఎరగరు. కొత్తగా యాకోబు అక్కడ ఇల్లు కట్టడం అనేది జరిపాడు. గుడార వాసులుగా ఉన్న వాళ్ళు అసలు ఇల్లు కట్టడమే పొరపాటు. సరే, దీనా వెళతానంటే తండ్రిగా తనైనా తీసుకెళ్ళొచ్చు. బ్రదర్స్ పనులకు వెళ్ళారు అనుకుందాం. భార్యాభర్తలు ఇద్దరు కలిసి, అమ్మ నువ్వు ఒక్కదాని ఎందుకు వెళ్తావు, మేము కూడా వస్తాం, దాసీలు ఉన్నారు వాళ్ళకి, వాళ్ళందరినీ తీసుకొని అమ్మాయిని తీసుకొని వెళ్ళుంటే అది ఎంత బాగుండేది. ఒకవేళ సైట్ సీయింగ్ అన్నమాట. కాబట్టి సైట్ సీయింగ్ ఎంత ముప్పు తెచ్చిపెట్టిందో మనకు అర్థం అవ్వాలి. ఈ దినాల్లో కూడా చాలా మంది అలా సైట్ సీయింగ్లని ఒంటరిగా పోవటం ఎంతో గొప్ప నష్టాన్ని తెచ్చుకుంటున్నారు. ప్రాణాలే పోతున్నాయి చివరికి కదా. మనం ఎన్నెన్నో సంఘటనలు పేపర్స్లో చూస్తున్నాం, టీవీలలో చూస్తా ఉన్నాం. అట్లాంటిది ఒంటరిగా ఒక అమ్మాయిని ఆ సుకోత్ అనే ప్రయాణంలో కనిపించిన ప్లేస్లో వాళ్ళు ఇల్లు కట్టుకోవటం, ఆ పక్క దేశానికి ఈ అమ్మాయి వెళతానటం, అసలు ఒంటరిగా ఒక అమ్మాయిని పంపించటం, మరి ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు మనకు బాగా చూపెడుతున్నాయి, అర్థం పట్టినట్టుగా. అంటే ఆ పిల్లల్ని ఎంత ఇర్రెగ్యులర్గా ఇండిసిప్లిన్డ్గా పెంచిందో మనకు అర్థమైపోతుంది. ఆ అమ్మాయికి పర్మిషన్ ఇచ్చేశారు. మరి ఆ అమ్మాయి వెళ్ళటం జరిగింది. ఎప్పుడైనా ఒంటరిగా వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రమాదాలు కామన్, అదేం తప్పు కాదు, కామన్గా జరుగుతూ ఉంటాయి. అందులో అమ్మాయి చాలా అందగత్తె కాబట్టి ఆ షెకెం అలా చేశాడు. చేసిన తర్వాత అబ్బాయి తప్పు తెలుసుకొని సరే వాళ్ళని అడిగి వివాహం చేసుకుందామని మంచి మార్గంలోనే ఉన్నారు పాపం వాళ్ళు. వాళ్ళంతా పూర్తిగా ఈ లేవి షిమ్యోను నమ్మారు. సరే అట్టాగే ఇస్తాం, అట్టయితే మీకు ఇవ్వాలంటే మా పద్ధతిలో ఉన్నట్టుగా మీరు సున్నతి చేసుకోవాలంటే పాపం అందరూ తన ప్రజలందరినీ ఒప్పించాడు పాపం. షెకెము వాళ్ళ తండ్రి వాళ్ళ పట్టణం వాళ్ళ అందరితో మాట్లాడి, ఆ దేశస్తులందరితో మాట్లాడి ఆ మగవాళ్ళందరూ సున్నతి చేయించుకున్న 3వ రోజున కత్తులు గుదేలు తీసుకెళ్లి వాళ్ళందరినీ, పురుషులందరినీ చంపేసినట్టుగా చూస్తా ఉన్నాం. దీనికి దారి తీయటానికి కారణం సుక్కోతులో ఇల్లు కట్టుకొని అక్కడ నివాసం చేయటం, ఉండకూడని చోట ఉండటం, దేవుడు చెప్పని చోట వీళ్ళు నివాసాలు కట్టుకోవటం. ఒకసారి మనల్ని కూడా మనం పరిశీలన చేసుకుందామమ్మా. ఇలా మనం ఎన్నిసార్లు దేవుడు చెప్పని ప్లేసెస్లో మనం నివాసాలు చేస్తున్నాం, దేవుడు మనకు సెలవీయని చోట, ఉండకూడని చోట మనం ఉంటున్నాము. ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడు చెప్పింది బేతేలుకి రమ్మని చెప్పాడు, నేరుగా బేతేలుకి వెళ్ళాలి. ఇక్కడ ఉండకూడని ప్లేస్లో ఉండటం వలన దీనా చెరపబడింది.
3 చోట్ల మనం చూస్తాం 34 అధ్యాయంలో ఆమె చెరపబడింది అన్నట్లుగా. ఆ తర్వాత 2 కుమారులు షిమ్యోను లేవీలు వాళ్ళని మోసం చేసి సున్నతి చేసుకుని 3వ దినాన వాళ్ళు బాధపడుతుంటే పురుషులందరినీ చంపేసినట్టుగా చూస్తాం. ఆ రకంగా మోసపు కుట్ర కదా, కుట్ర పన్ని మీరందరు సున్నతి చేసుకుంటే అప్పుడు మా అమ్మాయిని ఇస్తా. అప్పుడు ఆ ఊరోళ్ళు నాయన కావాల్సింటే నువ్వేదో సున్నతి చేసుకొని నువ్వు పెళ్లి చేసుకో, మేమందరం ఎందుకు చేసుకోవాలని అనలేదు పాపం. వాళ్ళ రాజుగారు చెప్పినట్టుగా అందరూ హమోరు చెప్పాడు, షెకెం చెప్పాడు. హమోరు చెప్పినట్టు దేశస్తులు అందరూ విని అందరూ సున్నతి చేయించుకున్నారు పాపం. నమ్మిన వాళ్ళని హతమార్చినట్టుగా షిమ్యోను లేవీలు కనిపిస్తారు కదా. వాళ్ళని గురించి ఆయన ఆశీర్వాదాలు ఇచ్చేటప్పుడు 49వ అధ్యాయంలో చదువుతాడు. ఏమనంటే షిమ్యోను లేవి అను వారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలు నరములను తెగగొట్టిది. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అవి శపింపబడును. యాకోబు వారిని విభజించును, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టును. కాబట్టి అందరిని ఆశీర్వదించే సమయంలో వాళ్ళని గురించి ఇలాంటి మాటలు యాకోబు ఆశీర్వచనాలుగా చెప్పాడనమాట. వాళ్ళ సహోదరులు వాళ్ళ ఆలోచనతో నా ప్రాణమా చేరొద్దు, నా ఘనమా వాళ్ళ సంఘంతో చేరొద్దు. కోపం వచ్చి వాళ్ళు మనుషుల్ని చంపారు, వాళ్ళ కోపం వేండ్రమైంది, వారి ఉగ్రత కఠినమైంది అని. యాకోబు నుంచి వాళ్ళు విభజించబడతారు, వాళ్ళు నా కుమారులు కాదన్నట్టుగా ఆయన వాళ్ళని గురించి చెప్పినట్టుగా చూస్తాము. అవునమ్మా. కుమారులు బ్రదర్స్ ఇద్దరు ఆ దీనా చేసిన పనిని బట్టి ఏమయ్యారంటే నరహంతకులు అయ్యారు. ఎంత కోపం తెచ్చుకున్నారు, ఎంత ఉగ్రత తెచ్చుకున్నారు. దేశంలో ఉన్న వాళ్ళందరినీ చంపేశారు. వాళ్ళ కోపం వస్తే షెకెమును హమోరును చంపాలి, దేశంలో ఉన్న పురుషులందరినీ చంపేశారు. స్త్రీలను చెరపట్టుకొని తీసుకొచ్చారు, దోపుడు సొమ్ము తెచ్చుకున్నారు కదా. ఇంకేమంటున్నారంటే యాకోబు షిమ్యోనును లేవిని 30వ వచనం 34, 30 షిమ్యోను లేవిని చూచి, మీరు నన్ను బాధ పెట్టి దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పాను. అందుకు వారు వేసి ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అంది. కాబట్టి మళ్ళా చివరి దాకా కూడా పశ్చాత్తాపడకుండా వేసేడలు జరిగించినట్టు మా సహోదరి ఏడల జరిగించవచ్చునా అంటే, అసలు ఈమె ఒంటరిగా ఎందుకు పోవాలి? మంచి అమ్మాయి ఉంటే ఒంటరిగా షెకెం దేశానికి వెళ్ళకూడదు దీన. కాబట్టి అమ్మా, యాకోబు లేయాలు బిడ్డల్ని సరిగ్గా పెంచలేకపోయారు. ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా దీనా మిగిలిపోయింది. మరి ఆ వెళ్ళకూడని ప్లేస్కి ఆమె వెళ్ళింది. ఇక్కడ ఉండకూడని సుకోతులో మరలా ఒక మంచి స్థిర నివాసం కట్టుకున్నాడు. దేవుడేమో బేతేలుకు రమ్మంటే సుకోతులో నిలబడిపోయాడు. ఇదే పని సంఖ్యాకాండం 32:1 కూడా రూబేనీయులు, గాదీయులు, ఆ తర్వాత మనష్షే అర్ధగోత్రం వాళ్ళు చేస్తారు. రూబేనీయులు, గాదీయులు అతి విస్తారమైన మందలు ఉండను గనుక యాజరు ప్రదేశాన్ని, గిలాదు ప్రదేశంను మందలకు తగిన స్థలం అనుకుని వారు వచ్చి మోషేను, యాజకుడు ఎలియాజరును సమాజ ప్రధానులతో వాళ్ళు అడుగుతారు, మాకు దీన్ని స్వాస్థ్యంగా ఇచ్చేసేయండి, మేము అక్కడ దాకా రామంటారు. దేవుడేమో యోర్దాను దాటి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి 12 గోత్రాలు రావాలని కోరుకుంటే, ఈ రూబేనీయులు, గాదీయులు మాకు మందలు ఎక్కువగా ఉన్నాయి, మేము అక్కడ దాకా ప్రయాణం చేయలేము, యోర్దాను దాటలేము, యోర్దాను యువతలనే ఉండిపోతాము అని యాజర్ అనే ప్రదేశాన్ని కోరుకున్నట్టుగా చూస్తా ఉన్నాం. దేవుని చిత్తంలో ఆ యాజర్ అనే ప్రదేశాన్ని
రూబేనీయులకి గాదీయులకి ఇద్దామని అనుకోలేదు. వాళ్ళే కోరుకొని మాకు మందలు ఎక్కువగా ఉన్నాయి, వీటిని తోలుకొని మేము రాలేమంటూ ఆగిపోతారు. దేవుడిచ్చే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని కాదనుకున్నారు, వాళ్ళు ఇంకోటి సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడంట ఆ యాజర్ అనే ప్రదేశము దెకపోలిలో ఉందంట. లాస్ట్కి అది దేనికి నివాసం అయిందంటే పందులకు నివాస స్థానము అయినట్టుగా అక్కడ పందుల మందలు ఉన్నాయంట. వీళ్ళ మందల కోసం వీళ్ళు అక్కడ ఆగారు, కానీ దేవుని చిత్తాన్ని వాళ్ళు నెరవేర్చలేకపోయారు. దేవుడిచ్చే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలి, కానీ ఈ రూబేనీయులు గాదీయులు వెనకాలే ఉండిపోయారు. అయితే యుద్ధాలకు ఏమైతే రావటానికేమో వచ్చారు, కానీ అన్ని యుద్ధాలు చేశారు, కానీ ఇశ్రాయేల్ ప్రజలతో ఉండకుండా వీళ్ళు 2.5 గోత్రాలు సెపరేట్ గా ఉండిపోయారు. కాబట్టి మన ఇష్టానుసారంగా మనం సెలెక్ట్ చేసుకోకూడదు. దేవుడు మనకు చూపెట్టిన ప్లేసెస్ లో మనం ఉండాలి. దేవుని చిత్తాన్ని మనం గుర్తెరిగి దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ మనం నివసించే వాళ్ళంగా ఉండాలి. అలా ఉండకుండా పోబట్టే యాకోబు గొప్ప నష్టం ఎదుర్కొన్నాడు. ఉన్న ఒక్కగానొక కుమార్తెను పోగొట్టుకున్నాడు. ఇంకా ఆ అమ్మాయి తర్వాత కుమార్తెలు కూడా ఆయనకి ఎవరు లేరు. ఎంత నష్టం పొందుకున్నారు. 2 కుమారులు నరహంతకులయ్యారు, నరహత్య చేసిన వాళ్ళు అయ్యారు. యాకోబే వాళ్ళను ఘోరంగా శపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా వాళ్ళు గొప్ప ఆధిక్యతను కోల్పోయారు. దీనికి అంతటికీ కారణం ఎవరంటే దీనానే. గాని దీనాన్ని సరిగ్గా పెంచుకొని ఉంటే ఆ అమ్మాయి ఈ పని చేసి ఉండేది కాదు. యాకోబు ఫెయిల్ అయ్యాడు. అవునమ్మా. అలాగే నయోమి కూడా నష్టపోయింది. రూబేను గాదీయులు కూడా ఇశ్రాయేల్ ప్రజలతో ఉండకుండా వేరుగా వాళ్ళ స్వాస్థ్యాన్ని యాజరు అనే ప్రదేశంలో పశువులు మందలు ఉన్నాయి, వాటికైతే ఇక్కడ మంచి పచ్చిక ఉందన్నట్టు అక్కడే ఆగిపోయారు. వీళ్ళందరూ ఏ మేలు పొందుకోలేదు. అయితే దేవునికి స్తోత్రాలు, నయోమి మాత్రం ఒక పోషకుడిని పొందుకోగలిగింది. తర్వాత పశ్చాత్తాపడి తిరిగి వచ్చింది కాబట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మిగతా వాళ్ళు మాత్రం ఇలాగే నష్టపోయారు. కాబట్టి అమ్మా, దేవుడు మనకిచ్చిన ప్రదేశంలో ఉండాలి అనేది మనం నేర్చుకుంటున్నాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మన ఉద్దేశాలు మన సంకల్పాలు నెరవేర్చుకోకూడదు. సుకోతులో ఉండటం వల్ల యాకోబు కుటుంబం గొప్ప నష్టాన్ని ఎదుర్కొన్నట్టుగా చూస్తున్నాం. ఒక్కగానొక్క కుమార్తెను కోల్పోయినట్టుగా చూస్తా ఉన్నాం. కుమారులు నరహంతకులుగా మారినట్టుగా చూస్తా ఉన్నాం. మన జీవితాల్లో మనం ఎలా ఉన్నామమ్మా? దేవుని చిత్తం దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటున్నామా? అది కాదు ప్రభా, మేము ఏడుంటాం ఆడుంటాం. లోతు కూడా అట్లాగే కదా. ఇక్కడ ఆ పర్వతానికి పారిపో అంటే, ప్రభా నేను అంత దూరం వెళ్ళలేను, నేను ఇక్కడ చిన్నది ఒకటి గుహ కనిపిస్తుంది, సోయర్లో నేను ఉంటానని చెప్పాడు. సోయర్ అంటే చిన్నది, ఇక్కడ ఉంటానని చెప్పాడు. ఆయన అక్కడ ఉండటం వల్ల సరే దాన్ని కూడా నేను కాపాడుతానులే, ఉండని చెప్పేశాడు. కారణం ఏంటంటే దేవుడు సార్వభౌముడు. ఆయన చెప్పిన మాటని నోరు మూసుకొని మనం వినాలి. అలా వినకపోవటం వలన, అక్కడ ఉండటం వల్ల ఈ మోయాబీలు అమ్మోనీలు రావటం జరిగింది. ఆ కుమార్తెలకు ఆ దుర్బుద్ధులు పుట్టడం జరిగింది. నేటికి కూడా మనందరం కూడా బైబిల్ గ్రంథం బూతుల గ్రంథం అని అనిపించుకునే పరిస్థితికి మనకు కూడా వచ్చింది. అప్పుడెప్పుడో ఆ లోతు కుమార్తెలు చేసిన పనిని ఈరోజు మనం కూడా ఆ శిక్ష అనుభవిస్తాం. ఏందమ్మా మీరు మాకు చెప్పేది, బైబిల్ అంతా బూతుల పుస్తకాలే అని ఈ నేటికి కూడా ప్రజలు అనే పరిస్థితికి తెచ్చారు. కారణం ఏంటంటే వాళ్ళు ఆ పర్వతానికి పోయి ఉంటే ఈ కుమార్తెలకి దుర్బుద్ధి పుట్టి ఉండేది కాదు. అక్కడ కూడా లోతుని మళ్ళా సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రభా అంత దూరం నేను పోలేను, ఇక్కడే ఉంటాను, ఎక్కడో చోట ఉండి నాకు అనవసరం అనేసాడు. ఉండు అన్నాడు. అవును, దేవుని మాట మనం ఒక్కసారే వినాలి. దేవుని దగ్గర బేరాలు పెట్టుకోకూడదు. ఇక్కడ బిలాము కూడా నువ్వు వెళ్ళొద్దు అని మొదటి రాత్రి చెప్తే మళ్ళా రెండో రాత్రి పోయి బార్గెన్ చేస్తున్నాడు. పొమ్మంటావా ప్రభు, వద్దంటావా, ఏమో పెద్ద విధేయుడిలాగా. ఒకసారి దేవుడు చెప్పాడు వెళ్ళకూడదు, ఇంకంతే. మళ్ళా పోయి అడిగితే నీ ఇష్టం వెళ్ళమని చెప్పాడు. అందువల్లనే దేవుని యొక్క శిక్షని ఎదుర్కొన్నాడు. నీతిమంతులు మరణం కోరుకున్నాడు, కానీ ఖడ్గంతో చంపబడితే
చచ్చిపోయాడు. కాబట్టమ్మా దేవుడు ఒక్క మారే చెప్తాడు, ఆయన మాటను మనం లోబడాలి. సార్వభౌముడైన దేవుడు ఏది చెప్తే అది మనం వినాలి. అంతేగాని దేవుడి దగ్గర ఇక్కడ కాదు ప్రభా నేను అక్కడికి పోతాను, ఇది కాదయ్యా అది చేస్తాను అని బేరాలు ఆడటానికి ఉండదు, వీలు లేదు. దేవుడు చెప్పిన స్థలాల్లో మనం ఉండాలి. అలా ఉండకపోవటం వల్ల యాకోబు గొప్ప నష్టం తన జీవితంలో ఎదుర్కొన్నాడు, చరిత్రలో మిగిలిపోయాడు. కాబట్టమ్మా ఎంతమంది నష్టపోయారు? సిమియోను లేవీలకు కూడా ఆశీర్వాదాలు లేని వారుగా చేయబడ్డారు. వాళ్ళు మరి మిగతా మీ అందరికి చక్కటి ఆశీర్వాదాలు 49వ అధ్యాయంలో అవసాన కాలంలో యాకోబు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. వాళ్ళని ఎంతో కఠినమైన మాటలు వాళ్ళని గురించి చెప్పినట్టుగా వింటా ఉన్నామమ్మా. కాబట్టమ్మా దేవుడు ఉండమన్న స్థలంలో ఉందాం. దేవుడు ఎక్కడ నివసించమంటే అక్కడ నివసిద్దాం. దేవుడు ఏది చెప్తే ఆ మాటకు లోపడదాం. దానికి మళ్ళా అట్ట కాదులే ప్రభా ఇట్ట చేస్తామని అమెండ్మెంట్స్ మనం చెప్పకూడదు. కష్టమైన నష్టమైన దేవుడు చెప్పిన చోటకే వెళ్ళాలి. అబ్రహాంకు 12వ అధ్యాయంలో నీ బంధువులని నీ స్వదేశాన్ని నువ్వు అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నువ్వు ఆశీర్వదించబడిన వాళ్ళు ఆశీర్వదించబడతారు, నువ్వు శపించిన వాళ్ళు శపించబడతారని గొప్ప ఆశీర్వాదం ఇచ్చినప్పుడు అబ్రహాం దేవుని మాట విన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకయే బయలుదేరి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అలాంటి ఒబీడియన్స్ మనం దేవుని మాటలకు ఇవ్వాలి. మనం వేరే పనులు చేసుకుంటే గొప్ప నష్టాలు ఎదుర్కొంటాం. ఇప్పుడు వీళ్ళందరూ నష్టపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని మాటకు లోబడి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుందుము గాక. దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలమ్మా. వందనాలక్క, చాలా థ్యాంక్స్. అడగంగానే మరి చక్కటి వాక్యాన్ని అందించినారు. తెలిసి చాలా తప్పులు చేస్తాం, అన్ని ఎరిగి ఉండి యాకోబు చేసినట్లే చేస్తాం. మేలు పొందుతుంటాము,